హలో. హలో. హే, నేనే పవిత్ర మాట్లాడుతున్నాను. చెప్పవే. ఏం చేస్తున్నావే? పడుకున్నావా? అవునే. సారీవే, డిస్టర్బ్ చేశానా? పర్వాలేదే, చెప్పు. ఏం లేదే, నా భర్త ఉన్నారు కదా, ఆయన ఏదో పని మీద మీ ఊరికే వస్తానని చెప్తున్నారు. అదే నాకు వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు. పాప ఆయనకి ఆ ఊర్లో ఎవరు తెలీదు. ఆయన మీ ఊరికొస్తే నీ భర్తతో చెప్పి మా ఆయనకి కొంచెం హెల్ప్ చేయమని చెప్పవే. ఓ అవునా, సరేనే. ఎప్పుడు బయలుదేరుతున్నాడు? ఆయన ఆల్రెడీ బయలుదేరారు. రేపు పొద్దునే అక్కడ వచ్చేస్తారు. సరే, మా ఇంటి అడ్రస్ తెలుసు కదా? నాకు తెలుసు. అది మీ ఆయనకి ఇచ్చేసాయి. ఇచ్చేస్తాను. సరేనే, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ వే. పర్వాలేదే. నేను ఆయనకి నీ అడ్రస్, ఫోన్ నంబర్ అన్ని ఇచ్చేస్తాను. ఉంటాను. సరే. ఏమండి? ఏమండి? ఎవరైనా ఉన్నారా? వస్తున్నానండి. హాయ్ అండి. రండి. ఎవరు మీరు? పవిత్ర భర్తని. ఓ మీరేనా? తను కాల్ చేసిందండి? చేసిందండి, నేను మాట్లాడాను. సరే, మీరు లోపలికి రండి. ఓకే, కూర్చోండి. పొద్దున్నే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అలాంటిదేం లేదు. అవును, అడ్రస్ ఎలా కరెక్ట్గా కనిపెట్టొచ్చారు? నా భార్య, అదే మీ ఫ్రెండు, పూర్తి డీటెయిల్ ఇచ్చి పంపించిందండి. ఓకే. మీరు ఈ ఊరికి ఏ పని మీద వచ్చారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాను. ఈ ఊర్లో కొన్ని పొలాలు అమ్మకానికి ఉన్నాయి. అవి చూసి వెళ్దామని వచ్చాను. అలాగా. ఎలాగూ మీరు ఈ ఊరే కదా, మీ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందామని అనిపించింది. సరేనండి, నేను వెళ్ళి తాగడానికి ఏవైనా తీసుకొస్తాను. సరే. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? లేదండి. సరే, టిఫిన్ చేసే కాఫీ తాగొచ్చు, రండి. ఓకే. చాలా బాగుందండి. థ్యాంక్స్. ఇక్కడ దగ్గరలో ఏవైనా హోటల్స్ ఉన్నాయా అండి? హోటలా? హోటల్ ఎందుకండి? నేను స్టే చేయడానికి. ఏం మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద ఇల్లు మాకుండగా హోటల్ ఎందుకండి? మీరిక్కడే ఉండండి. మరి మీకేం ఇబ్బంది ఉండదుగా? అలాంటిదేం లేదు. అవును, మీ హస్బెండ్ ఎక్కడండి? ఆయన బిజినెస్ పని మీద దుబాయ్కి వెళ్ళారు. రావడానికి ఒక 10 రోజులు పడుతుంది. ఓ సరే అండి. సరే, మీరు రండి, మీకు రూమ్ చూపిస్తాను. రండి. ఈ రూమ్లో మీరు ఉండండి. సరే.
సరే, ఒక నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఆ, అలాగే. ఇదిగోండి, ఇది నా భర్తది, మీరు యూజ్ చేసుకోండి. ఓకే అండి. ఉమ్, మీరు ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకోండి. సరే అండి. ఉమ్. బా, ఈమెంటి ఇంత అందంగా ఉంది. ఎలాగైనా ఈమెతో మెల్లగా మాటలు కలిపి లైన్లో పెట్టుకోవాలి. రండి. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పండి, నేను తయారు చేసి పెడతాను. ఆ, లేదండి, ఊర్లో పొలాలు చూడ్డానికి వెళ్ళాలి. టైం కొంచెం అటు ఇటుగా అవుతుంది. ఏదైనా సరే, మీరు లంచ్కి ఇక్కడికి రావాల్సిందే. సరేనండి. ఉమ్, ఆ, ఒక్క నిమిషం అండి. ఉమ్. హలో, వచ్చేసారా? ఓకే, వస్తున్నాను. పొలం వాళ్ళు కారు పంపించారండి. నేను వెళ్ళాలి. సరే, వెళ్ళండి. లంచ్కి మాత్రం ఇక్కడికి రావాలి, సరేనా? సరే, వెళ్ళొస్తాను. సరే. ఉమ్. ఉమ్. హే రాధా, ఎలా ఉన్నావే? ఏ పవిత్ర, నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? ఆ, నేను బాగున్నానే. మా ఆయన మీ ఇంటికి వచ్చేసారా? వచ్చారు. మార్నింగ్ టిఫిన్ పెట్టాను, తిన్నారు. బయటెక్కడో హోటల్లో ఉంటానని చెప్పారు. మా ఇల్లుండగా హోటల్ ఎందుకని ఇక్కడే ఒక రూమ్ ఇచ్చాను, అందులోనే ఉంటున్నారు. కాసేపటికి ముందే పొలం వారి దగ్గర నుంచి కారొస్తే ఆయన వెళ్ళారు. ఓ అలాగా, చాలా థ్యాంక్సే. ఆయన హోటల్లో ఉండి బాధపడాల్సి వస్తుందో ఏమో అని చాలా భయపడ్డాను. థ్యాంక్స్ వే. అందులో ఏముంది. సరే గాని నువ్వెప్పుడొస్తున్నావు? వచ్చే నెల పిల్లలకి లీవ్ ఉంది, అప్పుడు మేమందరూ కలిసి వస్తాం. అవునా, మ్, సరేనే, నేను వంట చేయాలి, ఉంటాను. సరేవే. ఉమ్. ఓ, మీరా? ఆ. ఏంటప్పుడే వచ్చేసారు? వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయిందండి. నేను కూడా లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ వెళ్ళిన పని వేగంగా అయిపోయింది. సరే, లోపలికి రండి. మీరు 2 మినిట్స్ కూర్చోండి, ఈలోపు వంట రెడీ అయిపోతుంది. సరే. ఉమ్. ఏమండి, పవిత్ర భర్త గారు, రండి. ఆ, బిర్యానీ రెడీ, వచ్చి తినండి. వస్తున్నా. బా,
అబ్బా ఉమ్, బిర్యానీ భలే ఉందండి. అసలు ఇప్పటి వరకు ఎన్నో 5 స్టార్ హోటల్స్లో ఎన్నో బిర్యానీలు తిన్నాను. నా జీవితంలో ఈ బిర్యానీ ఉన్నంత టేస్టు ఇంకే బిర్యానీలోనూ లేదండి. నా భార్య కంటే మీరు చాలా బాగా వంట చేస్తున్నారండి. ఒకవేళ నా భార్యని పెళ్లి చేసుకోవడానికి ముందు మిమ్మల్ని చూస్తుంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని చేసుకుని ఉండేవాడినండి.